రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. కడప నగరంలో మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లలో అసలు మహానాడు జనాలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో మనం తెలుసుకోవడానికి కడప జిల్లా ఎస్పీ గారిని ఆయన అడిగి మరి సార్, కడపలో మహానాడు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు వస్తారు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పోలీస్ సైడ్ నుంచి దాదాపుగా 3000 నుంచి 4000 మంది ఫోర్స్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. దీనికోసం ఇంకా ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్, ఆ తర్వాత ప్లాన్ అప్రూవల్ ప్రకారం ఇవన్నీ టెంట్లు అవన్నీ వేయడం స్టార్ట్ చేస్తున్నారు ఈవెంట్ మేనేజర్స్. మా సైడ్ నుంచి వివిఐపి సెక్యూరిటీ యాంగిల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం. అదేవిధంగా ట్రాఫిక్, పార్కింగ్, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్, గ్యాలరీస్, ఈ ఏరియాస్లో సెక్యూరిటీ పరంగా ప్రజల భద్రత, అదేవిధంగా వివిఐపీల యొక్క భద్రత దృష్ట్యా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్లో భాగంగానే దాదాపు 150 నుంచి 200 వరకు సీసీ కెమెరాలు ఈ ఈవెంట్ జరుగుతున్నటువంటి ఏరియాలోనే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం మొబైల్ క్లియరెన్స్ పార్టీలను కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. డ్రోన్స్ను కూడా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడ క్రౌడ్ రద్దీగా ఉంది అనే ప్రాంతాలని కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా 15 నుంచి 20 వరకు పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో ఇంకా ఏర్పాట్లు, గ్యాంగ్ వేలు, అదేవిధంగా బ్యారికేడింగ్స్ ఇంకా చేయాల్సింది. వర్క్స్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కాలేదు. కాలంలో పహల్గాంలో దాడి జరిగింది. ఈ క్రమంలో చాలా వరకు సెంట్రల్ నుంచి మనకు కొన్ని అలర్ట్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఇంత పెద్ద మహానాడు జరుగుతుంది ఇక్కడ, దీని మీద ఏమైనా కేంద్ర బలగాలు వస్తున్నాయి సార్? సెక్యూరిటీగా ఉన్నాయి ఇక్కడ ఈ మహానాడుకు? సీఎం గారికి ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో భద్రత అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో దేశంలో జరిగినటువంటి భద్రతా కారణాల రీత్యా అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీస్ సైడ్ నుంచి ఏమేమి భద్రత ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కడప అనేది చాలా చిన్న సిటీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తం నుంచి నలుమూల నుంచి చాలా మంది కార్యకర్తలు వస్తారు. వీళ్ళకి ఏమన్నా సబ్స్టెంట్ గా ఈ రూటే రావాలని ఏమన్నా ఆన్సర్లు ఏమన్నా వేస్తారా సార్? రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి మహానాడుకు రావడం జరుగుతుంది. గుంటూరు సైడ్ నుంచి వస్తారు, తిరుపతి సైడ్ నుంచి వస్తారు, నెల్లూరు సైడ్ నుంచి వస్తారు, ఇటువైపు అనంతపురం, రాయలసీమ జిల్లాలోని ప్రకాశం, రాయలసీమలో 4 జిల్లాల నుంచి వస్తారు. కాబట్టి ఏ రూట్లలో నుంచి ఎట్లా వస్తారు, ఎన్ని బస్సులు వస్తాయి, ఎంతమంది పబ్లిక్ వస్తారు అనేటటువంటి అంచనాకు వచ్చిన తర్వాత ఏ రూట్లలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ డైవర్షన్స్ వేయాలి, చెక్ పోస్టులు ఎక్కడ వేయించాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికే మహానాడుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతా పరంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడే కానీ వచ్చే కార్యకర్తలు ఇబ్బంది పడుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే ఈ మధ్య జరిగిన ఈ దాడికి కూడా కేంద్ర బలగాలు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఉండే Z+ కేటగిరీతో పాటు కొన్ని కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి వస్తాయి. భద్రతాపరంగా సీసీ కెమెరాలతో కావచ్చు, డ్రోన్తో కావచ్చు, అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.